గేమ్ చేంజర్ బడ్జెట్ అక్షరాల 400 కోట్ల రూపాయలు. అయితే అది 500 కోట్ల రూపాయలకు చేరిందనేది తాజా టాక్. అయితే ఇంత డబ్బును గేమ్ చేంజర్ తిరిగి రాబడుతుందా అంటే నో డౌట్ అంటున్నారు ఫ్యాన్స్. RRR సినిమా 1300 కోట్ల రూపాయలు వసూలు చేసింది కాబట్టి అందులో సగం వసూళ్లు సాధించినా కూడా ఈ సినిమా లాభాల పంట పండినట్టే అనేది ఇండస్ట్రీ టాక్. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే భారీ బిజినెస్ చేయటంతో దిల్ రాజు ఫుల్ ఖుషీగా ఉన్నారు. గేమ్ చేంజర్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్టు సమాచారం. ఓటీటీ శాటిలైట్ హక్కులు కలిపి దాదాపు 200 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టుగా ఇండస్ట్రీ టాక్. అంటే సినిమాలో దాదాపు సగం బడ్జెట్ ఓటీటీ శాటిలైట్ హక్కుల ద్వారానే వచ్చేశాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమా హిందీ, తమిళ్, కన్నడ్, ఓవర్సీస్ అంతా కలిపి దాదాపు 180 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్లోనే $4.5 మిలియన్ ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. అంటే దాదాపు మన కరెన్సీలో 36 కోట్లకు పైనే. ఓటీటీ, శాటిలైట్, థియేట్రికల్, ఓవర్సీస్ ఇవన్నీ కలుపుకుంటే ఇప్పటికే బిజినెస్ 500 కోట్ల రూపాయలకు దాటిపోయింది. RRR సినిమా కేవలం 2 వారాల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 250 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పుష్ప 2 సినిమా 4 వారాలకు తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్ల రూపాయల మార్కుకు చేరింది. అయితే గేమ్ చేంజర్ కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తాయనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ ఉంది. మొత్తానికి సోషల్ మెసేజ్తో జనంలోకి వస్తున్న గేమ్ చేంజర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్లో ఉంది.